దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించడానికి ముందు లేదా ఒక మనిషితో దేవుడు ఒక నిబంధన పెట్టుకునే ముందు మొదట ఆయన స్వరము బయలుపరచబడతా ఉంది మనకి. నిన్ను గొప్ప చేయాలి అంటే, నిన్ను బాగు చేయాలి అంటే, నిన్ను ఉన్నత స్థితికి దేవుడు తీసుకురావాలంటే మొదట ఆయన స్వరము నీకు రీచ్ అవుతుంది, ఆయన మాట నీకు రీచ్ అవుతుంది, ఆయన వాక్యము మొదట నీకు రీచ్ అవుతుంది. దాని ప్రకారం నడుచుకుంటే ఆయన చెప్పిన ఆ వాగ్దానం అంతయు, ఆయన మాట అంతయు ఆయన నెరవేరుస్తాడు. మనకేమో మొదట ధనము కావాలి, మొదట ఆశీర్వాదం కావాలి, మొదట ఇల్లు కావాలి, మొదట ఇవన్నీ కావాలి. అవన్నీ కావాలంటే దేవుడు మొదట మాటను ఇస్తూ ఉన్నాడు, మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాట ప్రకారం మనం బ్రతకాలంట. అయితే ఈ రోజు ఏ విధంగా మనం ఆయన వాక్కును అర్థం చేసుకోగలుగుతున్నాం, ఏ విధంగా ఆయన స్వరాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం? మనుషులందరూ కోల్పోతున్న విషయం ఏమిటంటే చెవి ఒక్కట్లేదు, ఆలకించట్లేదు. ఎందుకంటే వీఆర్ బిజీ. మనతో ఉన్నవాడు మనతో మాట్లాడట్లేదా అంటే కాదు, ఆయన మాట్లాడుతున్నాడు 24 గంటలు. నువ్వు మెలకుతో ఉన్నంతసేపు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీ అంతరంతర్యంలో నుంచి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీ హృదయంలో నుంచి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ దాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో నేడు క్రైస్తవ్యం ఉండట్లేదని, అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనం ఉండట్లేదు. దేవుడు ఆనాడు అబ్రహాంతో మాట్లాడాడు, అదే విధంగా ఆకాశము విప్పి మనతో మాట్లాడని మనం అనుకుంటాం. నో, ఈ రోజు దేవుడు అలా మాట్లాడలేదు. ఈ రోజు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే ఆత్మ ద్వారా. దేవుడు ప్రతిసారి మనిషి దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు క్రైదనం చెల్లించడం ద్వారా ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలోనికి సూటిగా రావడానికి వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీ హృదయం దేవుని ఆలయము, నీ హృదయంలో ఆయన నివసిస్తాడన్న సంగతి మీకు తెలియదా? ఆత్మదేవుడు నీ హృదయంలో ఉండి ప్రతిదినం నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు ఆకాశంలోంచి మాట్లాడితే ఆయనకు వినపడింది. ఈ రోజు మన హృదయంలో ఉండి దేవుడు మాట్లాడుతున్నా మనకు అర్థం కావట్లేదు. ఈ రోజు మన అంతరంగంలో నుంచి దేవుడు మాట్లాడితే మనకు అర్థం కావట్లేదు. మనం అనుకుంటున్నాం, ఊహ అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం ఏముందిలే ఈ స్వరం ఎప్పుడైనా పడేదే కదా అని. నీ హృదయంలో నుంచి వచ్చే మాటను, దేవుని స్వరాన్ని నొక్కి పెడుతూ ఉన్నావు, ఆలకించట్లేదు. యెషయా గ్రంథం 28:23 వచనంలో చెవి యొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. నీకు చెవి యొగ్గి నీ హృదయంలో నుంచి పరిశుద్ధాత్ముడు పలుకుతున్న మాటను వినగలిగితే, సత్య స్వరూపి అనగా సత్యముగా ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటను అర్థం చేసుకోగలిగితే, ఆయన పలుకుతున్న దానిని నువ్వు ఆలకించగలిగితే, ఫస్ట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు సే. చాలా మంది వినట్లేదు ఈ దినాలు, ఎందుకంటే బిజీగా ఉంటున్నాం. ఈ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా నడవమంటున్నాడు, వినగలుగుతున్నావా? ఆలకించగలుగుతున్నావా? చెవి యొగ్గగలుగుతున్నావా? హృదయం నుంచి ఏం మాట్లాడతాడు? ప్రతిదీ వచ్చే ప్రతి ఫీలింగ్ ఆయన మాట్లాడుతున్నట్టు అనుకుంటే అది కూడా పొరపాటు. ఆయన సత్య స్వరూపి అనగా సత్యాన్ని మాట్లాడతాడు, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఆ స్వరానికి మనము ఆలకించి చెవి యొగ్గి అట్టి ప్రకారం మనం బ్రతికితే ఈ వాక్యము మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది. నువ్వు ఎన్ని గంటలు చెవి యొగ్గి ఆలకించడానికి పెడుతున్నావు దేవుని కొరకు? ఎంతసేపు? ఒక అర్థంగా ప్రార్థించావంటే అర్ధగంటలో ప్రభా ఈ రోజు నేను ఇటుపోతున్నాను, నడిపోతున్నాను, అది కావాలి, ఇది కావాలి, పెద్ద లిస్టు చెప్పి వెళ్ళిపోతాం వాడి నుంచి. అసలు ఆయన చెప్తున్నది ఎప్పుడు వింటున్నాం మనం? ప్రమాదాలు అనేవి ఇన్స్టెంట్ గా జరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడే జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు. నువ్వు ప్రమాదము అనే భార్యను ఎప్పుడు పడతావు తెలుసా? దేవుని స్వరాన్ని తృణీకరించినప్పుడు. ప్రమాదం జరిగే ప్రతి దానికంటే ముందు కనీసం 10 నిమిషాల ముందైనా దేవుడు మాట్లాడతాడు, నెల రోజుల ముందైనా దేవుడు మాట్లాడతాడు, సంవత్సరం ముందైనా దేవుడు మాట్లాడతాడు. దేవుడు రివీల్ చేయకుండా ఏది నీ జీవితంలో అలో కాదండి. దేవుడు మొదట నీకు అది రివీల్ చేస్తాడు. ఆ స్వరాన్ని వింటే తప్పింపబడతావు. ఈ రోజు నువ్వేం అడిగినా దేవుడు నీకు చేయాలి అని అంటే నువ్వు ఆయన స్వరాన్ని విని నడవాలి. ఆయన స్వరం